ఫ్రెండ్స్, మనం ఫ్యూజన్ పేజ్లో ఎడిట్ చేసినవి సేవ్ చేసుకుని వేరే ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయితే మనకు వస్తాం. నేను ఒక లోవర్ థ్రెడ్ని అయితే క్రియేట్ చేశాను. నోట్స్లో అయితే ఒక ఎర్రర్ అయితే చూపించింది. ఆ ఎర్రర్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను ఒక టైమ్ లైన్ తీసుకున్నాను. టైమ్ లైన్లో ఒక క్లిప్ని అయితే తీసుకుంటున్నాను. ఆ క్లిప్ మీద నేను సేవ్ చేసిన ఆ ఫ్యూజన్ కాంపోజిషన్ని యాడ్ చేస్తాను. ఇది మీడియా ఇన్, మీడియా అవుట్. టెంప్లెట్స్లోకి వెళ్ళి సేవ్ చేసుకుని ఫైల్ నిక్లెస్ అనే పేరుతో సేవ్ చేశాను. సో దీన్ని మీడియా అవుట్కి కనెక్ట్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మెజ్కి కనెక్ట్ చేశాను. సో బాగానే వచ్చింది. నాకు ఇక్కడ నా లోవర్ థ్రెడ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. కానీ ఏమైందంటే నేను ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ తీసుకున్న ఫ్యూజన్ 2 అన్న పేజ్. సో ఇక్కడ ఇది రిమూవ్ చేసి ఫ్యూజన్ కాంపోజిషన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్రియేట్ చేస్తున్నాను. నేను కొంచెం పెద్ద చేసి ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నాను. మీడియా అవుట్ నోట్ ఉంటుంది కదా. సో నేను టెంప్లెట్స్లోకి వెళ్ళి మరలా సేవ్ చేసిన లోవర్ థ్రెడ్ని తీసుకుని మీడియా అవుట్కి కనెక్ట్ చేస్తే అది నాకు ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఇది చూస్తే ఇదిగో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ కూడా రెడ్ కలర్లో చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ నాకు చూస్తే ఈ మీడియా 1 అనేది మిస్ అవుతుంది అనమాట. దానివల్ల నేను ప్లే చేస్తున్నా సరే నాకు ప్లే అవ్వట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ మీడియా సోర్స్ ఉంది కదా, మీడియా సోర్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేయగానే ఆ లోవర్ థ్రెడ్ అయితే కనబడుతుంది నాకు. సో సింపుల్గా దీన్ని డిలీట్ చేసి మీడియా పూల్లోకి వెళ్ళి మిస్ అయిన మీడియాని తీసుకుని మరలా ఫోర్గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. అప్పుడు వెంటనే లోవర్ థ్రెడ్ అయితే వర్క్ అవుతుంది. ఈజీగా మనం దేని మీద కన్నా మరలా వాడుకోవచ్చు దీన్ని. అయితే ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను ఫ్యూజన్ పేజ్లో నేర్చుకోవడం. సో నేను సేవ్ చేశాను, మీడియా అనేది ఎందుకు మిస్ అయింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది మాత్రం నాకు తెలియదు. ఒకవేళ మీ నోట్స్ అనేవి రెడ్ కలర్లో వస్తూ ఉంటే మీడియా మిస్ అయిందో ఒకసారి చెక్ చేయండి.